గత 15 ఏళ్లుగా వైసీపీ నాయకుల స్వాధీనంలో ఉన్న నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డు దుకాణాలకు ఎట్టకేలకు బహిరంగ వేలం నిర్వహించారు. ఒక్కో దుకాణానికి నెలకు 2500 చొప్పున 10 దుకాణాలు 25,000 చెల్లించారు. దీంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ బహిరంగ వేలం నిర్వహించింది. వేలంలో 10 దుకాణాలు ఓ గోదాముకు నెలకు 4 లక్షల వరకు ఆదాయం వచ్చేలా పాట పాడారు. కోర్టు ఆదేశాల మేరకు ఆక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 25,000 నుంచి 50,000 వరకు షాపులు వేలంలో దక్కించుకోవడం జరిగింది. గతంలో 25,000 పే చేసేవాళ్ళు మొత్తం 10 షాపులకైనా. ఇప్పుడు దాదాపు 4.5 లక్ష వరకు నెలకు రావడానికి వస్తుంది. కాబట్టి మార్కెట్ కమిటీ ఇన్కమ్ చాలా బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా గోడౌన్ కూడా ఇంతకుముందు 32,000 ఇచ్చేవాళ్ళు, అది 80,000 దాదాపు 80,000 వరకు పర్ మంత్ పోవడం జరిగింది. గత 17 సంవత్సరాల నుంచి మాజీ ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి గారికి సంబంధించిన శిల్పా సేవా సమితి నంది రైతు సమాఖ్య పేరు మీద నంద్యాల మార్కెట్ యార్డుకు సంబంధించిన 20 షాపులు, ఒక గోడౌన్ ని వాళ్ళు లీజు పర్పస్ వాళ్ళ చైర్మన్ల ద్వారానే వాళ్ళు లీజు పొడిగించుకుంటా 2 సంవత్సరాలకు ఒకసారి పొడిగించుకుంటా వచ్చారు. 900 రూపాయల నుంచి 2,200 వరకు వాళ్ళు ఇప్పటికి చెల్లించుకుంటా వచ్చారు. మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక మా మంత్రి గారైన ఎన్ఎండి ఫరూక్ సార్ గారు ఈ అక్రమ దోపిడీని అరికట్టడానికి బహిరంగ వేలం వేయడానికి ఆయన ఆదేశించడం జరిగింది. మేము నోటీసు పంపించిన వెంటనే వాళ్ళు హైకోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటా 1 సంవత్సరం రోజులు హైకోర్టులో వాదన జరగడం జరిగింది. మొన్న గౌరవ హైకోర్టు వారు బహిరంగ వేలం నిర్వహించమని మార్కెట్ కమిటీని ఆదేశించడం జరిగింది.